నేను మిమ్మల్ని లైక్ చేయమంట్లా, సబ్స్క్రైబ్ చేయమంట్లా, ఏమి అడగట్లా. ఒకే ఒక్కటి అడుగుతున్నా. భారత్ మాతాకి జై. ఒక 200 కామెంట్లు ఇవ్వలేరా మా కోసం, నా కోసం, మా టీం కోసం? సబ్స్క్రిప్షన్ నుంచి వచ్చిన డబ్బులు కూడా మేము తీసుకోవట్లా. కాబట్టి కోరుతున్నా, భారత్ మాతాకి జై అని ఒక కామెంట్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఈ మధ్య కాలంలో యుద్ధ తంత్రాలు, వ్యూహాలు ఇవన్నీ కూడా మారిపోతూ వస్తున్నాయి. ఒకప్పుడు కేవలం శక్తివంతమైనటువంటి క్షిపణులు ఉంటే గెలుపు అనుకునేవారు. కానీ ఇప్పుడు తక్కువ ఖర్చుతో కూడినటువంటి డ్రోన్లు పెద్ద పెద్ద దేశాలకే సవాల్ విసురుతున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణలో మనం ఒక వింత పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇరాన్ షాహీద్ వంటి అత్యంత చవకైనటువంటి డ్రోన్లని ఉపయోగిస్తుంటే అమెరికా వాటి కోసం కోట్లాది రూపాయలని ఖర్చు పెట్టే క్షిపణులు వాడుతుంది. అంటే ₹1,00,000 డ్రోన్ని కూల్చడానికి 30 కోట్ల పైగా ఖర్చు చేయడం అనేది ఆర్థికంగా చాలా పెద్ద దెబ్బ. ఇజ్రాయెల్కి చెందినటువంటి ఐరన్ డోమ్ వ్యవస్థ కూడా ఇదే రకమైనటువంటి సమస్యను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాల దృష్టి భారత్ వైపు మళ్ళింది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో భారత్ అనుసరించినటువంటి వ్యూహం ఎంతో విలక్షణంగా ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ రక్షణ రంగంలో భారత్ గొప్పతనం పాకిస్తాన్ సుమారు అప్పట్లో 600 డ్రోన్లు ఉపయోగిస్తే భారత్ వాటిని చాలా తెలివిగా ఎదుర్కొంది. దీనికోసం భారత్ 6 అంచెల రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుంది అవి వస్తున్నప్పుడు. S-400 వ్యవస్థ ద్వారా శత్రువుల యొక్క యుద్ధ విమానాల్ని గగనతలంలోనే మట్టుబెట్టింది. అయితే అసలైనటువంటి సవాలు తక్కువ ఎత్తులో వచ్చేటువంటి డ్రోన్ల ద్వారా ఎదురవుతుంది ఎవరికైనా. వీటిని కూల్చడానికి భారత్ అప్పట్లో ఖరీదైనటువంటి క్షిపణులు కనుక వాడితే దేశ రక్షణకి ఎక్కువ నష్టం జరుగుతుంది. కాబట్టి అంటే ఖజానాకి పాత ఫిరంగుల్ని ఆధునీకరించి కొత్తగా రంగంలో దించారు. సిల్కా, L-70 వంటి గన్స్ తీసుకొచ్చి వాటితో పేల్చడం స్టార్ట్ చేశారు డ్రోన్స్ని అప్పట్లో ఆపరేషన్ సింధూర్ అప్పుడు. కేవలం ఆయుధాలే కాకుండా దేశీయ స్టార్టప్ కంపెనీలు స్టార్ట్ చేసినటువంటి టెక్నాలజీని కూడా వీటి మీద వాడారు. యాంటీ డ్రోన్ షీల్డ్స్, జామింగ్ పరికరాల యొక్క సహాయంతో డ్రోన్లని గాలిలోనే స్తంభింపజేసి కింద పడేలా చేశారు. ఇది రక్షణ రంగంలో భారత్ సాధించినటువంటి ఒక గొప్ప విజయం అని చెప్పుకోవాలి. అగ్రరాజ్యాలు డ్రోన్లు ఎదుర్కోవడానికి 1,00,000 కోట్లు ఖర్చు పెడుతుంటే భారత్ మాత్రం స్వదేశీ పరిజ్ఞానంతోనే చాలా తక్కువ ఖర్చుతోనే ఈ విజయాన్ని సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. యుద్ధం అంటే కేవలం బల ప్రదర్శన మాత్రమే కాదు, సరైన ఆర్థిక ప్రణాళిక, వ్యూహం అని కూడా భారత్ ఆపరేషన్ సింధూర్ అప్పుడు నిరూపించింది. పాకిస్తాన్ పంపినటువంటి 600 డ్రోన్స్ని సమర్థవంతంగా అడ్డుకోవడం ద్వారా మన వైమానిక రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంది అనేది ప్రపంచానికి కూడా తెలిసింది. అప్పుడు దేశీయ కంపెనీలు, రక్షణ దళాలు కలిసి చేసినటువంటి ఈ కృషి భవిష్యత్ యుద్ధాలకి ఒక మార్గదర్శకంగా కూడా నిలవబోతోంది. గగనతల భద్రత విషయంలో, ఎయిర్ ఫోర్స్ భద్రత విషయంలో మనం ఎంత సుపీరియర్ పొజిషన్లో ఉన్నాము అనేది ఈ యొక్క సంఘటన మనకి క్లియర్ చేసింది. మనం వాడిన ఆయుధాలు ఇవన్నీ కూడా మనం వేసిన వ్యూహాలు ప్రపంచానికి పాఠం నేర్పేలాగా ఆపరేషన్ సింధూర్లో మనం బ్రహ్మాండంగా రిజల్ట్స్ చూపించగలిగాం. సో దీని మీద మీ అభిప్రాయం కామెంట్ చేస్తూనే భారత్ మాతాకి జై అని గుండెల మీద చేసుకుని దమ్ముగా ధైర్యంగా కామెంట్ చేయండి.